హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి మార్నింగ్ 5 o'clock వ్లాగ్ అనమాట. చూసారా, కాకి బిస్కెట్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోయింది. ఆ కాకి ఇప్పుడు కూడా నేను మార్నింగ్ పడుకొని లేచిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే అక్కడే ఉంటుంది. అప్పుడు తనకి ఏదైనా ఇస్తే తినేసి అది వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే మార్నింగ్ లెగిసిపోయి ఫ్రెష్ అయిపోయి మొత్తము బాల్కనీ మొత్తం మోప్ చేసేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా చూస్తున్నారా, మనీ ప్లాంట్ కూడా బాగానే అవుతుంది. ఇంకా కొన్ని మొక్కలు అయితే పోతుంది, కొన్ని మొక్కలు అయితే బాగా గ్రో చేస్తున్నవి. మనీ ప్లాంట్కి అయితే ఇలాగా మా కిచెన్ విండోలోంచి అయితే ఇలాగా విచ్చేగాన నీట్గా అది గ్రో అయితే అవుతుంది. ఇప్పుడైతే ముగ్గు ఇవన్నీ వేసేసాను కదా, అయితే ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు చేసుకున్నాను. ఇంకా టీ కూడా ఇక సైడ్ పెట్టుకుంటున్నాను. నేను ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వెజిటేబుల్స్ తెచ్చారు, అయితే నేను పెట్టలేదు. ఇప్పుడైతే అర్లీగా పెట్టేవాలి. అయితే ఈరోజు నేను సారికంద ఫ్రై చేస్తాను లంచ్ బాక్స్లో. అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా రెసిపీని అయితే చూడండి. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసాను, ఒక సైడ్ అయితే టీ కూడా బాయిల్ అవుతుంది. ఈలోపు సారికందని అయితే వాష్ చేసేసి కుక్కర్లోనైతే ఇలాగా సారికంద వేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే చేసుకుంటే మనకి సారికంద అయితే బాయిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ టీ కూడా అయిపోయింది. నేను కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకొని తోడికి టీ అయితే ఇలా పడిపోయింది. బట్ ఓకే, ఇదొకటి టీ అయితే వేసుకున్నాను. బట్ ఇప్పుడైతే తాగను, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, నేను అంత వేడి టీ అయితే తాగలేను. ఈ లోపది కొంచెం చల్లారే లోపు అయితే ఈ రాత్రి క్లీన్ చేసుకున్న యూటెన్సిల్స్ ఉన్నావు కదా, దాని జాగాలో పెట్టేస్తుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా అన్నిటికంటే ఎక్కువ టాస్క్ అనేది ఏంటంటే ఈ లంచ్ బాక్సెస్. మా వారిది ఒక లంచ్ బాక్స్, మా పాపది ఒక లంచ్ బాక్స్, ఈ రెండింటిని అయితే సపరేట్ చేసుకొని ఎక్కడిదక్కడ పెడతోడికే ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. అయితే ఈ మధ్యన 2 వీక్స్ నుంచి అయితే నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, మా మేనత్త, వాళ్ళ హస్బెండ్కి అయితే సడన్గా బాగాలేకపోయింది, చాలా సీరియస్ అయిపోయింది. తర్వాత తగ్గిపోయింది అంతోడికి సడన్గా మాకు కవర్ వచ్చింది కి ఆయన చనిపోయారు. అయితే ఆ షాక్ నుంచి అయితే మేము ఇప్పటి వరకు ఉందము. తర్వాత చనిపోయిన తర్వాత రిచువల్స్ అవుతుంది కదా, అవన్నీ అయితే ఇప్పటి వరకు అయ్యింది. అయితే ఆ షాకింగ్ నుంచి అయితే మేము ఇప్పుడు బయటకు వచ్చాము. అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఈలోపు అన్నం అయితే అయిపోయింది, వార్చేసాను. ఇప్పుడు సూర్యకిరణాలు అయితే మా విండోలోంచి వంటగదిలోకి అయితే వస్తున్నది. చూసారా, ఇలాగైతే మార్నింగ్ టైం ఉంటుంది. అయితే ఒక సైడ్ అయితే నేను రసం కూడా బాయిల్ చేసుకుంటున్నాను, అన్నం కూడా వార్చేసాను, నా టీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇల్లుని మోపింగ్ చేసుకుంటున్నాను. మోపింగ్ బకెట్లోనైతే నేను ఈరోజు డిటాల్ ఇంకా సాల్ట్ వేసుకున్నాను. మోపింగ్ అని చేస్తోడికి 7 అయితే అయింది, అంటే 7 అవ్వలేదు. ఆ వాచ్ అయితే ఒక 10 మినిట్స్ ఫాస్ట్గా పెట్టుంటాను ఎప్పుడు కూడా. ఈలోపు కుక్కర్ కూడా చల్లారిపోయింది. సారికన్ని అయితే ఇలా వడేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రసం కోసం అయితే ఇలాగా అల్లం తెల్లుల్లిపాయని సపరేట్ చేసుకున్నాను. ఒకటి కర్రీ కోసం, ఒకటేమో రసం కోసం. కరివేపాకు కూడా తీసుకున్నాను, ఒక 3 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాను, ఇంకా ఒక 3 టమాటాలని అయితే తీసుకొని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఇదోటి అల్లం తెల్లుల్లిపాయ ఇంకా ఈ టమాటాలని అయితే వేసుకొని బాగా పేస్ట్ చేసుకుంటాను. అయితే ఎక్కువ అల్లం తెల్లుల్లిపాయ అయితే రసం కోసం పెట్టుకున్నాను, కొంచెం ఏమో కర్రీ కోసం అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్ లాగా పేస్ట్ మనము రసంలో అయితే వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టేసి కడాయిలో ఒక 2-3 స్పూన్
ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ సర్సోలు అయితే వేసుకుందామా. వేసుకొని ఇప్పుడు మనము ఒక 2 ఉల్లిపాయలని అయితే వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనము ఫ్రై అయితే ఇలాగా చేసుకుందామా. ఈలోపు సారికంద కూడా చల్లారిపోయింది కదా, అయితే దాన్ని అయితే ఇలాగా 2 పీస్గా కట్ చేసుకొని తొక్కలు అయితే తీసుకుందామా. అయితే మీరు అనుకోవచ్చు ఇలాగా చేతికి కవర్ ఏంటనేసి. యాక్చువల్లీ నాకు సారికంద చేతిలో పట్టుకుంటే ఈచింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంటుంది. అందువల్లనే నేనైతే ఇలా చేసుకుంటాను, గ్లవ్స్ కానీ కవర్ కానీ వేసుకొని. మా వారికి అయితే సారికంద కర్రీ అయితే చాలా ఇష్టం. అయితే నాకు ఇలాగా ఈచింగ్ వస్తుంది అనేసి నేనైతే ఈ విధంగా చేసుకుంటుంటాను. లేకపోతే మనము చేతిలో ఆయిల్ అప్లై చేసుకొని కూడా మనమైతే ఇలాగా తీసుకోవచ్చు. అయితే నేను ఆయిల్ అప్లై చేసినా సరే నాకైతే ఈచింగ్ స్టార్ట్ అయిపోతుంటుంది. అందువల్ల సేఫ్టీ కోసం అయితే ఇలా చేసుకుంటాను. అయితే నేను నా ఛానల్లోన ఆల్రెడీ సారికంద బఠానీ కర్రీ అయితే ఉన్నది నా ఛానల్లో. దాన్ని కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లోనైతే పెడతాను, ఒకసారి తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్ చేసుకొని చిటికెడ హింగువ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకున్నాను, ఇంకా ఇక్కడ 1.5 టీ స్పూన్ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, ఇంకా ఈ చిన్న స్పూన్తో 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను, ఇంకా ఈ చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ అయితే నేను ఇక్కడ చికెన్ మసాలా అయితే వేసుకుంటాను. నేను ఎవరెస్ట్దే చికెన్ మసాలా యూస్ చేస్తుంటాను, అదైతే నేను ఇక్కడ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఈ టమాటా పేస్ట్ని అయితే వేసుకుందామా. ఒక 2 స్పూన్ అయితే రసం కోసం ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనైతే దీన్ని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే మనం ఇక్కడ చేసుకుందాం. ఈలోపు మనము సారికందని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ సారికందతో అయితే మనము సారికంద బఠానీ కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కబాబ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనమైతే దీంతో రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ సారికంద అయితే ఎక్కువ శాతం మనకి ఇలా రెయినీ సీజన్లో అయితే దొరుకుతుంటుంది. అంటే మిగతా సైడ్ అయితే నాకు తెలీదు, బట్ మా సైడ్ అయితే మాత్రం ఎక్కువ శాతం ఇలా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది అంతటికైతే మనకి దొరుకుతుంది అది ఇక్కడ. మా శ్రీకాకుళం చుట్టూ వైపు ప్రాంతాలు వాళ్ళైతే దీన్ని సారికంద అనేసి పిలుస్తారు. మరి మీరుండే ఏరియాలోన దీన్ని ఏమనేసి అంటారు నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే దీన్ని ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే నేను రసం కూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో కొంచెం అయితే వాటర్ వేసుకుందాం. అంతే, ఒక టీ కప్ తోటి ఒక 1/2 కప్ లాగా అయితే మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము దీంట్లో ఈ సారికన్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలాగా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉప్పు కారం అయితే మనకి ఎంత అవసరమో అంత అయితే చూసుకుందాం. అంటే ఎక్కువ తక్కువ అయితే దాన్ని వేసుకోవచ్చు. ఇలాంటప్పుడే మీకు ఈ కర్రీ గ్రేవీలా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఫ్రైగా కావాలంటే ఇలా సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కొంచెము ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే అయితే మనకి సారికంద అయితే ఫ్రై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను రసంని కూడా తాలింపు పెట్టేసుకున్నాను. అయితే నా ఛానల్లో ఆల్రెడీ టమాటా రసం రెసిపీ అయితే ఉంది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే ఇప్పుడు అక్కడ రసం కూడా బాయిల్ అవుతుంది, ఇంకా సారికంద కూడా కొంచెం ఫ్రై అవుతుంది. ఈ లోపు అయితే ఇక్కడ నేను
బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే దోశ రుబ్బు ఉంది కానీ మా పాప ఇంకా మా వారైతే దోశ తిన్ను అన్నారు. అందువల్ల ఇప్పుడైతే అటుకులు ఉప్మా చేసుకుందామా అనేసి అటుకులని అయితే నానబెట్టాను. ఈలోపైతే మనకి సారికంద కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని గ్యాస్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకి సారికంద ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రసం కూడా బాయిల్ అయిపోయింది. ఇక్కడ నేను దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తే ఇక్కడ కర్రీ ఇంకా రసం రెండు అయితే మనకి ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ అటుకులు ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మా సైడ్ అయితే అంటే మా రాయపూర్ సైడ్ అయితే ఎలాగా మేము అటుకులు ఉప్మా చేసుకుంటాము అలాగైతే నేను చేసుకున్నాను. అక్కడైతే మేము పోహా అంటాము. అయితే ఇక్కడ నేను పల్లి పొటాటో ఇవన్నీ వేసుకొని పోహా అయితే రెడీ చేసుకున్నాను. ఈలోపు కొంచెం గ్యాస్ని కూడా ఇలాగా పైన క్లీన్ చేసుకున్నాను. అంటే 1 by 1 పని కంటిన్యూగా అవుతూనే ఉంటుంది మార్నింగ్. ఇక్కడ ఆలు కొంచెం ఫ్రై అయిపోతే దీంట్లో అటుకులు వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసాను కదా. ఇప్పుడు వచ్చేసి అన్నం వార్చింది హాట్ బాక్స్లోనైతే వేసుకుంటున్నాను. వేసుకుంటే మధ్యాహ్నం వరకు అయితే వేడిగా ఉంటుంది అనమాట. అంటే మా వారికి పాపకి ప్యాక్ చేసేసిన తర్వాత నా కోసం కూడా ఒకేసారి నేను పెట్టుకుంటుంటాను. అదైతే ఇలాగ పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటుంది. కావాలి అంటే రసం ఇంకా కర్రీ అయితే వేడి చేసుకో. ఇప్పుడు వచ్చేసి ఈ చిన్న ప్లేట్లో అయితే ఫస్ట్ వండిన వెంటనే ఏ బ్రేక్ఫాస్ట్ అయితే అది కొంచెం అన్నం కర్రీ ఇంకా రసం పప్పు ఏది చేసినా సరే ఇలాగా ఫస్ట్ వండింది అయితే ఇలాగా ఒక ప్లేట్లో తీసుకుంటుంటాను. అన్నీ ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటుంటాను. తీసుకున్న తర్వాత మా ఫాదర్ ఇన్‌లా ఫోటో దగ్గర అయితే పెట్టేస్తుంటాను. అయితే మా ఫాదర్ ఇన్‌లా అయితే నాకు తాతయ్య అవుతారు కాబట్టి తాతయ్య అనేసే పిలుస్తుంటాను. అయితే ఆ ప్లేట్ అయితే మా తాతయ్య ఫోటో దగ్గర అయితే పెట్టేశాను. ఎవరి స్నానం ఫస్ట్ చేసేస్తే వాళ్ళైతే పెట్టేస్తుంటాం. నేను మా వారైతే మా వారు లేకపోతే మా పాప. మా ముగ్గురులో ఎవరు ఫస్ట్ స్నానం చేసేస్తామో వాళ్ళైతే ఫస్ట్ అయితే పెట్టేస్తుంటాం. ఇప్పుడు మా పాపకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. అదైతే తింటుంది. ఈలోపైతే నేను మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసాక జడలు ఇవన్నీ వేస్తోడికి మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తారు. అప్పుడు అతన్ని కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఆయన లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే మిగతా పనులైతే అప్పుడు నాది స్టార్ట్ అవుతుంటుంది అన్నమాట. అయితే ఇలాగా వేడివేడిగా అన్నం రసం ఇంకా సారికంద కర్రీ ఈ మూడైతే నేను ఇలాగా లంచ్ బాక్స్లోనైతే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇది మధ్యాహ్నం తినిన వరకైతే కొంచెం వేడిగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను మా పాపకైతే పెడుతుంటాను. ఎందుకంటే తను ఇంట్లో స్లోగా తింటుంది. తిను అంతోడికి అది ఈలోపు కొంచెమే తింటుంది ఇంకా సగం వదిలేస్తుంది. అందువల్లే నేను ఏం చేస్తానంటే ఇలాగా ఒక బాక్స్లోనైతే ఇలా పెట్టేస్తుంటాను. ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా అదైతే కొంచెం పెట్టేసి కొంచెం బాక్స్లో ఇలా పెట్టేస్తే అది బ్రేక్ టైంలోనైతే తినుకుంటుంది. ఇంకా మా పాపకి ఇలాగా బేసన్ లడ్డు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈవినింగ్ స్నాక్ బాక్స్లో అయితే ఒక బేసన్ లడ్డు ఇంకా 2 బిస్కెట్స్ అయితే పెట్టేశాను అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు లంచ్ బ్యాగ్లోనైతే లంచ్ బాక్స్ స్నాక్ బాక్స్ ఇంకా ఒక చిన్న టవల్ ఇంకా స్పూన్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ ఉంది కదా అదైతే తను స్కూల్ బ్యాగ్లో పెడతాను, లేకపోతే తను మర్చిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇదోటి మా వారు మా పాప ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అయితే పాలు కూడా వచ్చింది, దాన్ని కూడా బాయిల్ చేసాను. స్నానం చేసేసి చక్కగా పూజ ఇవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు నా కిచెన్ లుక్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు ఈ పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి. చెప్పాను కదా 2 సెట్లు అయితే మనకి పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ఫాస్ట్వి వంట సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా. ఇంకా మా వారు
ఈరోజు ఫ్రూట్స్లో అయితే బనానా ఇంకా మ్యాంగోస్ కూడా తెచ్చారు. అయితే బనానా అయితే ఇలా బాస్కెట్లో పెట్టుకున్నాను. బట్ మ్యాంగోనైతే మినిమం ఒక 1 అవర్ అయితే నేను వాటర్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే మనము మ్యాంగో తెచ్చిన వెంటనే ఒక 1 అవర్ అయితే మనము కంప్లీట్గా వాటర్లోనైతే పెట్టుకోవాలి. 1 అవర్ కానీ మనము వాటర్లో పెట్టుకుంటే ఇప్పుడు మ్యాంగో తినేటప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ కూడా పోతుంది. ఇంకా రెండోది ఏంటంటే మ్యాంగో వేడి చేస్తుంది అవన్నీ అంటారు కదా, అవి కూడా కాదు. ఈలోపు అయితే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆర్డర్ చేసుకునే పార్సల్ కూడా వచ్చింది. అదైతే తీసుకున్నాను. క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది, కొంచెం మేఘాలు ఇవన్నీ అయితే చేసింది, ఇంకా చల్లటి గాలి అయితే వేస్తుంది. అయితే ఈ చల్లటి గాలిలో అయితే నాకు కొంచెం కాఫీ తాగాల అనేసి అనిపించింది. అందువల్లే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం కాఫీ తాగేసిన తర్వాత ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేసిన పార్సల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడైతే నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మిషన్లోనైతే బట్టలు వాష్ అయిపోయింది. బట్ కొంచెం వెదర్ని చూసుకొని ఎండబెట్టాలి, అది కూడా ఒక పని ఉన్నది. ఇవన్నీ పనులు అయిపోతే మధ్యాహ్నం పని అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. నా వేడివేడిగా కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దామా. అయితే ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ నుంచి కోకోపీట్ అయితే ఆర్డర్ చేశాను. 1 kg కోకోపీట్ అయితే నేను ఆర్డర్ చేశాను 10 క్లబ్ బ్రాండ్ నుంచి. దీని రివ్యూ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుంది. ఇదైతే 1 kg ప్యాక్. ఇది అయితే కరెక్ట్గా అయితే ఉన్నది ప్యాకింగ్ ఇవన్నీ కూడా. రేపో ఎల్లుండో చూసుకొని అయితే నేను దీన్ని నానబెట్టేసుకొని సాయిల్లో కలిపేసి అయితే ప్లాంట్స్లోన వేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో కానీ మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.